వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశ రాజధాని వేదికగా రాష్ట్ర ప్రతిపక్ష రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే విందు, ఒకే భేటీ, పదుల సంఖ్యలో సీనియర్ నాయకులు, గంటల తరబడి సుదీర్ఘ చర్చలు, లంచ్ మీటింగ్ పేరుతో సరికొత్త వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? గత కొంతకాలంగా రాష్ట్ర స్థాయి నేతల మధ్య నడుస్తున్న వర్గపోరు, అంతర్గత విభేదాలు, వ్యక్తిగత ఈగోలకు జాతీయ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టబోతోందా? ఈగోలు పక్కన పెట్టి కలిసి నడవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఢిల్లీ పెద్దలు ఇచ్చిన వార్నింగ్తోనే ఈ విందు సమావేశాలు జరిగాయా? అసలు ఏం జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ప్రధాన ధ్యేయంగా అన్నిటినీ వదిలేసి కలుసుకట్టుగా ముందుకు వెళ్ళడానికి పక్కా పథకంతో రేపు పార్లమెంటు సమావేశాల తర్వాత తెలంగాణలోని నేతలు తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారా? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తా. వీలైనంతగా షేర్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే చేసేయండి. ఒక నేత ఇంట్లో ముగ్గురు నాయకులు కలిసిన రకరకాల సమీకరణాలు తెరపైకి వస్తాయి. అటువంటిది ఒకే వేదికపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కలిసి ఒక కీలక సీనియర్ నాయకులంతా ఒకే చోట ప్రత్యక్షమైతే పొలిటికల్ హీట్ పెరగక ఏమవుతుంది చెప్పండి? ఇటీవల హస్తినలోని ఒక కీలక నేత నివాసంలో జరిగిన వరుస సమావేశాలు, లంచ్ మీటింగ్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. పైకి ఇదొక మర్యాదపూర్వకమైన సాధారణ భోజన సమావేశంలా కనిపించినప్పటికీ దీని వెనక పెద్ద రాజకీయ వ్యూహరచనే దాగి ఉందనేది పొలిటికల్ విశ్లేషకుల మాట. కేవలం తినడం, మాట్లాడడం, వెళ్ళడం అనే ధోరణి కాకుండా రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ సమర శంఖారావం పూరించారని స్పష్టమవుతుంది. రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష పార్టీలో ఎప్పటి నుంచో ఒక ప్రధాన బలహీనత ఉందనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. అది ప్రత్యర్థి పార్టీల బలం కానే కాదు, సొంత నేతల మధ్య ఉన్న విభేదాలు, ఆధిపత్య పోరు, ఎవరికి వారే యమునా తీరే అన్న చందాగా ఒక్కో నాయకుడు ఒక్కో వర్గాన్ని నడుపుతూ ఎవరి దారిన వారు పయనించడం పార్టీ గ్రాఫ్ను దెబ్బతీసిందనే టాక్ వినిపించింది. ముఖ్యంగా ముఖ్య నాయకుల మధ్య సాగుతున్న శీతల సమరం, వర్గపోరు పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది అని కూడా వింటూ వచ్చాం. ఈ పరిణామాలను గమనించిన జాతీయ అధిష్టానం ఈసారి తీవ్ర స్థాయిలో స్పందించినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఉన్న వ్యక్తిగత ఈగోలను, భేదాభిప్రాయాలను తక్షణమే పక్కన పెట్టించి వారిలో ఒక స్నేహపూర్వకమైన వాతావరణంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అడుగులు కల్పిస్తున్నట్టు, అడుగులు ముందుకు వేస్తున్నట్టు అర్థమవుతుంది. పార్టీ ప్రయోజనాల కంటే ఇంకా ఏవి ముఖ్యం కాదు అనే విధంగా ప్రతి నేత కూడా ఆలోచనతో సిద్ధమైన విధంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐక్యతారాగం, విందు సమావేశాలు అన్నీ కనబడుతున్నాయి. రాష్ట్రంలో కీలక నేతల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు జాతీయ నాయకత్వం నియమించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోని అత్యంత కీలక అగ్రనేతల మధ్య నడుస్తున్న తీవ్ర విభేదాలకు స్వస్తి పలికి వారి మధ్య సయోధ్య కుదర్చడంలో సదరు ఇన్ఛార్జ్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ ఫార్ములా విజయవంతం కావడంతో ఇప్పుడు అదే వ్యూహాన్ని విస్తరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ద్వితీయ శ్రేణి, జిల్లా స్థాయి నాయకులను కూడా ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఒక సామెత ఉంది, సొంత ఇంట్లో కుంపటి ఆర్పుకోకుండా పక్కింటికి వెళ్ళి నిప్పు పెట్టలేం. ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులను, అసంతృప్తులను తమ పార్టీలోకి ఆకర్షించాలంటే ముందుగా తమ సొంత పార్టీలో ఐక్యత, క్రమశిక్షణ ఉండి తీరాలి. సొంత నాయకులే జగడాలాడుతూ ఉంటే బయట నుంచి ఎవరూ పార్టీలోకి రావడానికి సాహసించరని గ్రహించిన అధిష్టానం ముందుగా సొంత ఇల్లు చక్కదిద్దే పనిలో పడింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కేవలం ఒక్క నాయకుడి వల్ల లేదా ఒక్క వర్గం వల్ల సాధ్యమయ్యే పని కాదని ఢిల్లీ పెద్దలు స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి వర్కింగ్ కమిటీ నేతలు, జిల్లా నాయకత్వం, చివరికి గ్రామ స్థాయి క్యాడర్ వరకు అందరూ ఒకే దిశగా, ఒకే లక్ష్యంతో కదిలినప్పుడే అనుకున్న విజయం సాధ్యమవుతుందని వ్యూహకర్తలు అంచనా వేశారు. దీనికోసం ఢిల్లీ అధిష్టానం ఒక సరికొత్త బ్లూ ప్రింట్ సిద్ధం చేసినట్లు సమాచారం. మొదటి దశలో సొంత నేతల మధ్య సమన్వయం సాధించి అంతర్గత శత్రుత్వాన్ని శాశ్వతంగా అంతం చేయడం, రెండో దశలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో విపరీతమైన ప్రజా ఉద్యమాలు నిర్మించడం, మూడో దశలో జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి వివరించి చెప్పడం,
త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్ పరిధిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సెమీఫైనల్స్ పోరుగా భావించి క్షేత్రస్థాయి శ్రేణులను యుద్ధానికి సిద్ధం చేయాలని నాయకులకు ఆదేశాలు అందాయి. ఢిల్లీలోని విందు సమావేశంలో భుజం కలిపి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నేతలు రేపు క్షేత్రస్థాయికి వచ్చాక కూడా అదే ఐక్యతతో ముందుకు వెళతారు. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే తమ అంతిమ ధ్యేయంగా అడుగులు ముందుకు వేయబోతున్నారు అనేది తెలుస్తోంది. రాజకీయాల్లో కేవలం మాటలతోనో వేదికలపై చేతులు కలపడం ద్వారానో మైత్రి శాశ్వతం కాదు. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు ఎన్నికల మైదానంలో అందరూ కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే అసలైన ఐక్యత బయటపడుతుంది. ఈ ఢిల్లీ లంచ్ డిప్లొమసీ తర్వాత రాష్ట్ర నేతల రాజకీయాల తీరుతెన్నులు ఏ విధంగా మారబోతున్నాయి? కొన్నేళ్లుగా పేరుకుపోయిన వర్గ వైషమ్యాలను తుడిచిపెట్టేసి అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అడుగులు ముందుకు వేస్తారా? రాబోయే ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని కట్టబెడతాయా లేదా అన్నది ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొత్తానికి ఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీలు కేవలం ఒక లంచ్ మీటింగ్ మాత్రమే కాదు, రాబోయే పెద్ద రాజకీయ పోరాటానికి నాంది అని స్పష్టమవుతుంది. నాయకులందరూ విభేదాలు మరిచి పనిచేస్తేనే రాష్ట్రంలో సాధికారత సాధ్యమనే సందేశాన్ని అధిష్టానం గట్టిగానే పంపింది. గ్రౌండ్ లెవెల్లో ఈ వ్యూహం ఎంతవరకు ఫలించి ఫలితాలను ఇస్తుందో చూడాలి. మీరు చెప్పండి. బీజేపీలోని ప్రతి నేత, ప్రతి నాయకుడు, ప్రతి లీడర్, ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందా లేదా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి.